కలిపి స్థానిక గ్రామ పెద్దలతో ఇక్కడ నర్సంపేట నియోజకవర్గంలోని ఇప్పల్తండ గ్రామంలోని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సహకారంతో గ్రామ పంచాయతీ భవనం సీసీ రోడ్లు 2.50 కోట్ల వ్యాయామంతో సబ్స్టేషన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన జరుగుతుండగా బీఆర్ఎస్ నాయకులు ఫ్లెక్సీలు తగలబెట్టడం బాధాకరమని గ్రామ సర్పంచ్ బానుతి మైబు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులకు చూసి ఓర్వలేక బీఆర్ఎస్ నాయకులు ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. గ్రామ అభివృద్ధి కోసం రాజకీయాలకు అతీతంగా అందరూ సహకరించాలని ఆయన గ్రామస్తులకు విజ్ఞప్తి చేశారు. ఆ యొక్క సౌకర్యం ఈ రోజు మీ అందరికీ అవకాశం కల్పించబోతా ఉన్నాం. ఇప్పుడు నేను గతంలో వాళ్ళు ఏ పని చేయకుండా వాళ్ళు గత నాయకులు గెలిచిన నాయకులు ఏం పని చేయకుండా కూడా ఇవాళ నన్ను సర్పంచ్గా నన్ను గుర్తించి వాళ్ళు జనాలు గెలిపించింది కాబట్టి ఇవాళ నన్ను అభివృద్ధి పనులు చేసుకుంటూ ఉంటా అంటే ఈ సీసీ రోడ్లు కానివ్వండి, గ్రామ పంచాయతీలు కానివ్వండి, ఈ సబ్స్టేషన్ కానివ్వండి, ఈ పట్టాలు కానివ్వండి అన్నీ చేస్తూ ఉంటా అంటే అందరు అడ్డుపడుతున్నారు. వాళ్ళు చేయలేక నన్ను చేయనీయకుండా అడ్డుపడుకుంటూ నన్ను ఇబ్బంది పెడుతున్నారు. ఎంత ఇబ్బంది పెట్టినా, ఎంత అడ్డుకున్నా, ఎంతమంది వచ్చినా, నాకు ఉన్నా లేకున్నా, నాకు ఏం లేకున్నా కూడా నేను జనం కోసమే పనిచేస్తాను. పాస్ చేద్దామని చెప్పేసి వాళ్ళు అడ్డుకోవడం జరిగింది. ఎందుకంటే గత పాలకులు చేయలేదు కదా పని, ఇప్పుడు చేస్తున్నారు కాబట్టి దాన్ని అడ్డుకోవడం జరిగింది. ఈడ భిక్యాన్ని మా ఇప్పతండకు సబ్స్టేషన్ వచ్చింది. గొప్పతనం గొప్ప మంచిదే, కానీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ కాబట్టి వాళ్ళు అడ్డుకుంటారు. నన్ను కొట్టిన నిన్న వాళ్ళ ఏదో ముత్తోజ్పేట, మన ఇటుకోల్పల్లి, ఆకులతండ, ఈ యొక్క తండాలో ఉండబడే గ్రామ రైతులతో పాటు మన ఇటుకోల్పల్లి, ముత్తోజ్పేట గ్రామంలో ఉండబడే రైతులందరూ కూడా